అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. కాలం మారితే కథ కూడా మారుతుంది అంటారు కదా. కర్రెగుట్టల విషయంలో కూడా ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఒకప్పుడు అడవిలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎప్పుడు ఏ వైపు నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తాయో, ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి. మావోయిస్టు కార్యకలాపాలకు కీలక ప్రాంతంగా పేరున్న ఈ కర్రెగుట్టలలోకి సాధారణంగా ప్రభుత్వ అధికారులు కూడా వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వెంకటపురం మండలానికి ఆనుకొని ఉన్న ఈ కర్రెగుట్టలలోకి రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ స్వయంగా వెళ్ళారు. అది మామూలుగా వెళ్ళడం కాదు, అధికారుల బృందంతో కలిసి కొండలు ఎక్కుతూ అడవిని దాటుకుంటూ కర్రెగుట్టలపైకి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల బృందం అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి అని డీజీపీ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈరోజు పోలీస్ అధికారులు, ఆర్పీఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులు మొదటిసారిగా ఒక 50 సంవత్సరాల తర్వాత, అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు, దట్టమైన అడవి, నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు గత సంవత్సర కాలం నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. ఇంతకాలం తుపాకుల మూతలు, కూంబింగ్ ఆపరేషన్లు, భద్రతా బలగాల కదలికలతో వార్తల్లో నిలిచిన కర్రెగుట్టలు ఇప్పుడు శాంతికి ప్రతీకగా నిలిచాయి. డీజీపీ సివి ఆనంద్ అక్కడ శాంతి కపోతాలను ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిత్యం ఉద్రిక్తతలతో కనిపించిన ప్రాంతంలో త్రివర్ణ పతాకం ఎగరడం అక్కడున్న అధికారులకు, సిబ్బందికి ఒక భావోద్వేగ క్షణంగా మారింది. డీజీపీ కూడా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. ఇంతకాలం భద్రతా కారణాలతో దూరంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అడుగు పెట్టడం అంటే పరిస్థితుల్లో వచ్చిన మార్పుకు ఇది ఒక సంకేతంగానే చూడవచ్చు. మరి ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలు చేసిన ఆపరేషన్లు, తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయం, కేంద్ర బలగాల సహకారం, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాల్లో వచ్చిన మార్పులు, ఇవన్నీ కలిసొచ్చిన తర్వాతే కర్రెగుట్టలో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కర్రెగుట్టలో వినిపిస్తున్న మాట ఒక్కటే, నిన్నటి తుపాకుల శబ్దం పోయి రేపటి అభివృద్ధి శబ్దం వినిపిస్తుందా అనేది. కర్రెగుట్టలు అంటే సాధారణమైన కొండలు కావు. ప్రకృతి అందాలతో పాటు భౌగోళికంగా కూడా చాలా క్లిష్టమైన ప్రాంతం. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, లోయలు, రోడ్డు సౌకర్యం అంతగా లేకపోవడం, బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువగా ఉండడం, ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టులకు అనుకూలమైన ప్రాంతంగా మార్చాయి. ఇప్పుడున్న ధోలిగుట్ట తెలంగాణలోని ఎత్తైన కొండలో ఒకటిగా చెప్పబడుతుంది. సుమారు 964 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ కూడా కర్రెగుట్ట ప్రాంతంలో భాగమే. ఇలాంటి ఎత్తైన ప్రాంతాలు, దట్టమైన అడవులు ఉండడంతో గతంలో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా ఉపయోగించుకునేవారని అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల కార్యకలాపాల కారణంగా ఈ ప్రాంతంలో చాలా కాలం పాటు సాధారణ ప్రజలకు కూడా దూరంగానే ఉండిపోయింది. భద్రతా బలగాలు మాత్రం ఎప్పటికప్పుడు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించేవి. గ్రేహౌండ్స్, సిఆర్పిఎఫ్, కోబ్రా లాంటి బలగాలు అడవుల్లోకి వెళ్ళి ఆపరేషన్లు చేసి తిరిగి వచ్చేవి. కానీ ప్రభుత్వ అధికారుల బృందం కొండలపైకి వెళ్ళి అక్కడి పరిస్థితిని పరిశీలించడం మాత్రం చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పోలీసులు అంటున్నారు. గత 2 ఏళ్లలో తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్లతో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కీలక నాయకులు, దళ సభ్యులు లొంగిపోవడం, కొందరు ఆపరేషన్లో మరణించడం, మరికొందరు ఆయుధాలు వదిలి సాధారణ జీవితం వైపు రావడంతో పరిస్థితి మారిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భద్రతా పరిస్థితులు మెరుగుపడడం అంటే సమస్య మొత్తం ముగిసిపోయిందని కాదు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా శాంతి నెలకొలాలంటే స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందాలి, రోడ్లు రావాలి, ఆసుపత్రులు కట్టాలి, పిల్లలకు మంచి చదువు అందించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంటే కేవలం తుపాకులు ఆగిపోవడమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు రావడం అసలైన శాంతి.
కర్రెగుట్టల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు సవాల్ కూడా ఇదే. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందుగా రోడ్డు రావాలి. రోడ్డు ఉంటేనే అంబులెన్స్ వస్తుంది, బస్సు సౌకర్యాలు ఉంటాయి, అధికారులు వస్తారు, పిల్లలు స్కూలుకు కూడా వెళ్ళగలుగుతారు, రైతులు తమ పంటను మార్కెట్కు కూడా తీసుకుపోగలుగుతారు. కర్రెగుట్టల విషయంలో కూడా ఇప్పుడు ఇదే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకాలం భద్రతా కారణాలతో దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి రాకపోకలు సులభతరం చేయడానికి అధికారులు గత 6 నెలలుగా కష్టపడుతున్నారని చెబుతున్నారు. వెంకటపురం మండలంలోని పామునూరు, మూరుమూరు, జల్లా, డోలి, తడపాల వరకు సుమారు 33 కిలోమీటర్ల మేర తెలంగాణ సరిహద్దుల్లో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇది చిన్న విషయం మాత్రం కాదు. ఒకప్పుడు భద్రతా బలగాలు కూడా ఆపరేషన్ల సమయంలో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన ప్రాంతంలో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుంది అంటే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మట్టి రోడ్డు దగ్గరే కథ ఆగిపోద్దని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కర్రెగుట్టల వరకు బీటీ రోడ్డు నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటామని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. అదే జరిగితే ఈ ప్రాంతానికి రాకపోకలు మరింత ఈజీ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆసుపత్రికి వెళ్ళడం కావచ్చు, ప్రభుత్వ అధికారిని కలవడం కావచ్చు, చాలా కష్టంగా ఉండేది. రోడ్ల సౌకర్యం పెరిగితే ఈ ఇబ్బందులు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రోడ్డు అంటే కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాలకు చేరడానికి కూడా రోడ్డు కీలకం. విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం, విద్య, రేషన్, ఇతర ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలంటే రవాణా సౌకర్యం తప్పనిసరి. కాబట్టి కర్రెగుట్టలలో ఇప్పుడు వేస్తున్న ఈ రోడ్డు కేవలం మట్టిని తొలగించి వేసిన దారి కాదు. ఒకప్పుడు భద్రతా కారణాలతో మూసుకుపోయిన ప్రాంతానికి ప్రభుత్వం ప్రజల మధ్య కొత్త కనెక్షన్ ఏర్పడే దారి. అందుకే స్థానికులు కూడా ఈ మార్పును ఆసక్తిగా చూస్తున్నారు. రోడ్డు పూర్తిగా అభివృద్ధి అయితే తమ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కర్రెగుట్టలలో భద్రతా పరిస్థితులు మెరుగుపడితే ఇక తర్వాతి టార్గెట్ ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తుంది. ఎందుకంటే కర్రెగుట్టల దగ్గర ప్రకృతి అందాలకు కొదువే లేదు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పచ్చని వాతావరణం, ప్రశాంతమైన ప్రకృతి, కొండల మధ్య నుంచి కనిపించే దృశ్యాలు, ఇవన్నీ టూరిజానికి మంచి అవకాశం కల్పించే అంశాలే. అయితే టూరిజం పేరుతో బయట వాళ్ళు మాత్రమే లాభపడకుండా అక్కడి గిరిజనులకు కూడా ఉపయోగం ఉండేలా ప్లాన్ చేయడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. డీజీపీ సివి ఆనంద్ కూడా స్థానిక గిరిజనులకు ఆదాయం పెరిగేలా ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై పరిశీలన చేస్తున్నారని తెలిపారు. అంటే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరిగితే స్థానికులకు గైడ్గా పనిచేసే అవకాశం రావచ్చు. చిన్న చిన్న హోమ్ స్టేలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండొచ్చు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెట్ కూడా దొరకవచ్చు. ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇతర సేవల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెరగవచ్చు. అయితే ఇవన్నీ జరగాలంటే ముందుగా మౌలిక వసతులు బాగుపడాలి. రోడ్డు, విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ అందుబాటులోకి రావాలి. టూరిస్టులు వస్తే వాళ్ళ భద్రత కూడా ముఖ్యమే. కాబట్టి కర్రెగుట్టలో అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయడంతో అయిపోదు. ఇదిలా ఉంటే కర్రెగుట్టలపైకి వెళ్ళిన డీజీపీ, ములుగు జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు స్థానిక గ్రామస్తులతో కూడా మాట్లాడారు. పామునూరు గ్రామానికి చెందిన ప్రజలకు నిత్యావసర సరుకులు, దుస్తులు అందించారు. వాళ్ళతో నేరుగా మాట్లాడి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇన్నాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం చేరుకోవడం కష్టమైన ప్రాంతంలో ఇప్పుడు అధికారులే స్వయంగా వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇది స్థానికులకు కూడా ఒక మంచి నమ్మకం కలిగించే విషయం. ప్రభుత్వం మా దగ్గరికి వస్తుంది, మా సమస్యలు వినిపించుకునే అవకాశం వస్తుంది అనే భావన ప్రజల్లో కలిగితే అది అభివృద్ధికి మొదటి మెట్టు. అందుకే కర్రెగుట్టలో ఇప్పుడు ప్రశ్న కేవలం మావోయిస్టు ప్రభావం తగ్గిందా అనేది కాదు, ఈ ప్రాంత ప్రజలు జీవితాలు ఎంతవరకు మారుతాయి అనేది అసలు ప్రశ్న. కర్రెగుట్టలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మరో అంశంపైన ఫోకస్ పెట్టింది. అదే లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం. ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. లొంగిపోయిన వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వాళ్ళు ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ రంగంలో ఉపాధి కావాలి, కుటుంబంతో కలిసి సాధారణ జీవితం ఎలా కొనసాగించాలి అనే అంశాలపై మాట్లాడతామని డీజీపీ చెప్పారు. వారికి హెల్త్ కార్డులు కూడా అందించే విషయాన్ని ప్రస్తావించారు. ఇది కూడా కర్రెగుట్టలో మారుతున్న పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒకప్పుడు ఆయుధాలు పట్టిన వ్యక్తి అదే ఆయుధాలను వదిలేసి సాధారణ జీవితంలోకి రావడం అంటే అతనికి కూడా కొత్త జీవితమే. కానీ లొంగిపోయిన తర్వాత ఉపాధి లేకపోతే, కుటుంబాన్ని పోషించుకోకపోతే ఎలా? అందుకే పునరావాసం, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ భద్రత లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో ఇంకా మావోయిస్టు సెంట్రల్ కమిటీ స్థాయిలో కొంతమంది నాయకులు మిగిలే ఉన్నారని డీజీపీ తెలిపారు. మాజీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరికొందరు నాయకులు కూడా ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ కమిటీ స్థాయి నాయకులు మరో 17 మంది వరకు ఉన్నారని వాళ్ళు కూడా లొంగిపోవాలని డీజీపీ కోరారు. అయితే ఇప్పుడు కర్రెగుట్టల ముందు ఉన్న అసలు సవాల్ ఈ మార్పును శాశ్వతం చేయడమే. భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత రోడ్డు వేయాలి, స్కూళ్లు బాగు చేయాలి, ఆసుపత్రులు అందుబాటులోకి తేవాలి, గిరిజనులకు ఉపాధి కల్పించాలి, యువతకు అవకాశాలు ఇవ్వాలి, పర్యటన రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది కేవలం పెద్ద పెద్ద ప్రకటనలతో రాదు. అక్కడి మనిషి జీవితం సులభం అయినప్పుడే అసలైన అభివృద్ధి మొదలైనట్టే. ఒకప్పుడు తుపాకుల శబ్దాలతో గుర్తుండిపోయిన కర్రెగుట్టలు ఇప్పుడు జాతీయ జెండాతో, రోడ్లతో, అభివృద్ధి మాటలతో వార్తల్లోకి వస్తున్నాయి. డీజీపీ సివి ఆనంద్ పర్యటన కూడా ఈ మార్పుకు ఒక ప్రతీకగా నిలిచింది. మొత్తానికి కర్రెగుట్టల కథలో ఒక అధ్యయనం ముగిసిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో కొత్త అధ్యయనం మొదలవుతుంది. ఆ కొత్త అధ్యయనం ఎట్లా ఉండాలి అంటే తుపాకులు కాదు పుస్తకాలు కనిపించాలి, కూమింగులు కాదు అభివృద్ధి పనులు కనిపించాలి, భయంతో కాదు భరోసాతో ప్రజలు జీవించాలి. కర్రెగుట్టల పచ్చని కొండల్లో ఇక నుంచి శాంతి నిలవాలి. అక్కడి గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలి. రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి, పర్యాటకం అన్నీ అందుబాటులోకి రావాలి. అప్పుడే ఈ ప్రాంతంలో వచ్చిన మార్పుకు నిజమైన అర్థం ఉంటుంది. ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా చెప్పుకున్న కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారుతాయా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.